బాపులపాడు మండలం బాపులపాడు గ్రామం హనుమాన్ నగర్ లో సర్పంచ్ కమలాకిరణ్ ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బాపులపాడు గ్రామం హనుమాన్ నగర్ లో బాపులపాడు గ్రామ సర్పంచ్ కమలాకిరణ్ ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. భారీగా వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ కమెడియన్ అలీ సోదరి ఆయేషా పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా హనుమాన్ నగర్లోని గాంధీ బొమ్మకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథి ఆయేషాను సర్పంచ్, వైసీపీ నాయకులు, గ్రామ ప్రజలు కలిసి పుష్పగుచ్చాలు, శాల్వలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీమోహన్ను, మచిలీపట్నం ఎంపీగా చంద్రశేఖరరావును గెలిపించేందుకు ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓట్లు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయేషా మాట్లాడుతూ మళ్లీ జగనే ఉండాలని, ఆయన ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్ర ప్రజలు బాగుంటారని, మీరందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. అనంతరం సర్పంచ్ కమలాకిరణ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల వలన రాష్ట్రంలో పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని, మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే రాష్ట్రంలో ప్రజలు మరింత బాగుంటారంటూ తెలిపారు. మీ అమూల్యమైన 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి వైసీపీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు నక్కా గాంధీ, కన్వీనర్ అవినేని శేషగిరిరావు, కృష్ణా జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి కొమరవల్లి కిరణ్ మూర్తి, వార్డు మెంబర్ పంజగల సీత, మండల యువజన విభాగం అధ్యక్షుడు కిన్ను మద్దాల, వైసీపీ నాయకులు ఆకుల రాము, పంజగల నాగరాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంచి చేశారు. ఆయన ఎప్పటికీ చల్లగా ఉండాలి, అందరిలో అతను ఉండాలి, ఆయన మళ్ళీ గెలవాలి. ఆమె రబ్బుల్ ఆలమీన్ మా భాషలో అంటే ఆమీన్ అంటే తెలుసు కదా. బాపులపాడు గ్రామం హనుమాన్ నగర్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారానికి మరి మన దగ్గరికి వచ్చినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రముఖ కమెడియన్ గారైనటువంటి అలీ గారి సిస్టర్ గారైనటువంటి ఆశా గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆవిడని మన గ్రామానికి సాదరంగా స్వాగతిస్తున్నాం. మీరందరూ కూడా మరి నిన్నటి నుంచి కూడా మరి ఎలక్షన్ ప్రచారంలో చాలా ఆసక్తిగా పాల్గొంటున్నందుకు మీ అందరికీ కూడా పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అయితే నిన్నటి నుంచి మేము ఎలక్షన్కి ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రతి ఇంటి వద్ద కూడా మమ్మల్ని చాలా ప్రేమగా ఆహ్వానించారు. అమ్మ మీరు తప్పకుండా మరలా మన వంశీ అన్నని, అలాగే మరి ఎంపీగా అభ్యర్థి అయినటువంటి చంద్రశేఖర్ గారిని వీరిద్దరికి ఓటేసి మరి గెలిపించి మన జగన్ అన్నని ఖచ్చితంగా గెలిపించాలని అడిగినప్పుడు వారందరూ కూడా అమ్మ మేము తప్పకుండా వేస్తాము, ఎందుకంటే మేమందరం కూడా ఈ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళమే, అలాగే వంశీ అన్న కూడా మాకు ఎంతో చేశారు, చదువుకునే మా పిల్లలకి ఆర్థికంగా సహాయం చేశారు, మరి అనారోగ్యంతో బాధపడుతున్న మాలాంటి ఎంతోమంది పేద కుటుంబాలకి ఎంతగానో మాకు సపోర్ట్ ఇచ్చి మరి హాస్పిటల్స్ కూడా మమ్మల్ని వ్యక్తిగతంగా మరి పంపించారు. సో మరి అలాంటి నాయకుల్ని మేము ఎందుకు పోగొట్టుకుంటాం? అలాగే మాకు ఎన్నో రోడ్లు వేశారు, అలాగే మేము హౌసెస్ కట్టుకుంటామంటే లోన్స్ కూడా ఇచ్చారమ్మా, మాకు ఎంతగానో ఆర్థికంగా సహాయం చేశారు. మరి అటువంటి నాయకుల్ని మేము ఎప్పుడూ పోగొట్టుకోము. మాకు అలాగే వ్యక్తిగతంగా వాళ్ళంటే మాకు ఎంతో అభిమానం కూడా ఉంది. ఇటువంటి నాయకుల్ని మేము ఎప్పుడు వదులుకోమని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పుడు నిజంగా నేను చాలా సంతోషించాను. జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి బొమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే.
నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ గడప గడప నడిచొచ్చే బడుగు కడుపులను నింపే ముక్త నువ్వే బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే మేలు కొడుకు మా బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే